గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏకాదశి రాత్రి 9:32, తదుపరి ద్వాదశి, ధనిష్ట మధ్యాహ్నం 12:48, తదుపరి శతాభిషం, వర్జం రాత్రి 8:09 నుంచి 9:47 వరకు, అమృత గడియలు లేవు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:14 వరకు, మళ్ళీ తిరిగి 2:53 నుంచి 3:42 వరకు ఉన్నాయి. రావుకాలం చూసుకుంటే ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంది. అలాగే సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 5:06-11. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలని చూద్దాం. ముందుగా ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే అనుమెలికే చేదు గులిక అంటూ వార్తనిచ్చారు. అమెరికా ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. పాక్ను వీడిన ఇరుపక్షాలు. అణ్వస్త్రాలు తయారు చేసుకోబోమని హామీ ఇవ్వాలన్న వాషింగ్టన్. అందుకు టెహరాన్ ససమెర. అమెరికా అక్రమ డిమాండ్లు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ముజ్ను దిగ్బంధిస్తామంటున్న ట్రంప్. ఇరాన్కు టోల్ చెల్లించే నౌకలను అడ్డుకుంటామని ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందం భవిత్యంపై అనిశ్చితి. శాంతి చర్చలు కొనసాగుతామన్న పాక్. నింగికెగిన స్వర సామ్రాజ్ఞి ఆశా భోస్లే అస్తమయమయ్యారు. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. అలాగే ఇంటర్లో 75.61% మంది పాస్ అయ్యారు. నిన్న ఇంటర్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో అందులో 75.61% మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. సెకండ్ ఇయర్ జనరల్లో రికార్డు స్థాయి ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ ఇయర్ జనరల్లో 66.94% మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ ద్వితీయంలో మేడ్చల్ జిల్లాకు అగ్రస్థానం లభించింది. పాస్ శాతంలో అమ్మాయిలదే హవా. మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. నేటి నుంచి పునర్లెక్కింపు పునఃపరిశీలనకు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఉగ్రవాద నిరోధానికి ప్రహార్ గోడ. ప్రత్యేక విధానం రూపొందించిన కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు. బ్యారేజ్ల పునరుద్ధరణకు పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ. వారంలోగా పునరుద్ధరణ డిజైన్లు పూర్తవ్వాలి. కాళేశ్వరం బ్యారేజ్లపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. చిన్న పరిశ్రమకు పెద్ద బాటలు. సాంప్రదాయ పూచికత్తు లేకుండా రుణాలు. ఎంఎస్ఏఈలోకి కొత్తగా రెవెన్యూ ఆధారిత ఫైనాన్సింగ్ పథకం. టీ ఫ్రైడ్ పథకం కింద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీ పెంపు. ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య 10 పారిశ్రామిక పార్కులు. వీటిలో 5 ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈల కోసమే సర్కార్ కొత్త పాలసీ గేమ్ చేంజర్ కానుందని అంచనా వేస్తున్నారు. తెరాసగా మార్పుపై పార్టీలో చర్చిస్తామంటూ వార్తనిచ్చారు. చంద్రుడిపై మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలోనే మళ్ళీ ప్రకాశించడం ఖాయమంటూ సీఎం బామ్మర్దికి అమృత్ టెండర్లు బదులుగా భాజపా ఎంపీలకు కాంట్రాక్టర్లు అంటూ కేటీఆర్ మాట్లాడారు. 10 నుంచి దోస్తు ప్రవేశాలు షురూ కానున్నాయి. నేడు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర మొదలు కానుంది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే రేపే నితీష్ రాజీనామా చేయనున్నారు. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి రంగం మొత్తం సిద్ధమైపోయింది. శ్రీవారి అర్జిత సేవ టికెట్లు జూలై నెల కోట 18న విడుదల కానున్నాయి. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే సురలోకానికి అమరస్వరం. ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే కన్నుమూత. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంతాపం ప్రకటించిన రాజకీయ సినీ ప్రముఖులు. నేడు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చర్చలు విఫలం. డిమాండ్లపై వెనక్కు తగ్గని అమెరికా ఇరాన్. పాక్లో అర్ధాంతరంగా ముగిసిన చర్చలు. వెనుదిరిగిన ఇరాన్ అమెరికా బృందాలు. గ్రామీణం గురుకులం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు. ఫస్ట్ ఇయర్లో మొదటి స్థానంలో మేడ్చల్, సెకండ్ ఇయర్లో తొలి 3 స్థానాల్లో గ్రామీణ జిల్లాలు. భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ విద్యార్థుల ప్రతిభ. గురుకుల విద్యా సంస్థలో అత్యుత్తమ ఫలితాలు. ఉత్తీర్ణతలో మొదటి స్థానంలో టీఎస్, ఆర్ఈఐఎస్ పరిధిలో కాలేజీలు. ఫస్ట్ ఇయర్లో 92.73%, సెకండ్ ఇయర్లో 94.03% ఉత్తీర్ణత. ఈసారి ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేలి. బాలుర ఉత్తీర్ణత 62.64%, బాలికలు 78.13%. మొత్తంగా 70.60% ఉత్తీర్ణత నమోదైందని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. రాష్ట్రంపై సైబర్ వల వేసింది. అత్యాశ కొందరిని అమాయకత్వం మరికొందరిది. కారణం ఏమైనా
అందనంత దూరంగా ఉంటూ అందిన కాడికి దోచుకుంటున్నారు సైబర్ నేరగాలు. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. ఎక్కువ తక్కువ గ్రాంట్ ఇన్ హెడ్ నిధులు మంజూరులో రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందట. తెలంగాణకు 11 నెలల కాలంలో ఇచ్చింది కేవలం 6,000 కోట్లే. యూపీకి 27,000 కోట్లు, మధ్యప్రదేశ్కి 22,000 కోట్లు, అస్సాంకు తెలంగాణ కంటే ఏకంగా రూపాయలు 11,000 కోట్లు ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పేసి తెలియజేస్తున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే ప్రతిపాదన ఉంది. ఈ విషయంలో అధినేతదే తుది నిర్ణయం. మంచిర్యాలలో మీడియా సమావేశంలో కేటీఆర్ చిట్చా చేశారు. రైతులను ఏడిపిస్తున్న ఉల్లి. సదాశివపేట యార్డ్లో కనిష్టంగా క్వింటాల్కు రూపాయలు కేవలం 504 మాత్రమే. గతేడాది ఏప్రిల్ 2వ వారంలో క్వింటాల్కు రూపాయలు 2,300 ఉంది. భారీగా పతనమవుతున్న ధరలు, రవాణా ఖర్చులు కూడా రాని వైన్యం కనిపిస్తుందంటున్నారు రైతులు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూసుకుంటే తూక్డే గ్యాంగ్కు మద్దతు, బుజ్జగింపు రాజకీయాలని నమ్ముకుంటున్న టీఎంసీ గ్యాంగ్కు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మద్దతు ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన. సర్వే 2వ దశలో భాగంగా 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓట్ల జాబితాను ఈసీ ప్రక్షాళన చేసింది. ప్రజలకు అందని చట్టాలు. దేశ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు చట్టాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవడమే అని సీజేఐ అన్నారు. జూలై 3 నుంచి అమర్నాథ్ ఆలయ యాత్రకు షెడ్యూల్ ఖరారైంది. యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28వ తేదీ వరకు కొనసాగనుంది. రన్నరప్ ఆయుష్ ఆసియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్లో ఓడిపోయిన భారత్ షట్లర్. బలా బెంగళూరు. ముంబై ఇండియన్పై 18 పరుగులతో గెలిచిన ఆర్సీబీ రాణించిన సాల్ట్ అంటూ వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే దాచుకో అని చెప్పేసి వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ కొత్త స్కీమ్, సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడీ అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఇంతలా దోచుకుంటున్న ముఖ్యమంత్రి దేశంలోనే లేడు అంటూ కేటీఆర్ తెలిపారు. సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే సింగరేణి, మేమిచ్చిన 16,000 వారసత్వ ఉద్యోగులపై కాదు, సృజన్ రెడ్డి దోపిడీ మీద విచారణ జరిపే దమ్ముందా? మెడికల్ బోర్డు పెట్టకపోతే సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం. కాంగ్రెస్ బీజేపీ చీకటి దోస్తులు, ఒకరినొకరు రక్షణ. 10 ఏళ్లు సస్యశ్యామలం, 2.5 ఏళ్లు సర్వనాశనం. కాంగ్రెస్ పాలనలో కట్టింది తక్కువ, కూలగొట్టింది ఎక్కువ. కేసీఆర్ పాలనే ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష. 2028లో ఆయనే మళ్లీ సీఎంగా చూడాలి అంటూ కేటీఆర్ అన్నారు. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడారు. అధికారంలో ఉండి లీడర్లు పోవుడేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పార్టీ వీడుతున్నారెందుకు? పోతే పోనీ అనుకుంటే చివరికి ఎవరు మిగిలారు? జీవన్ రెడ్డి లాంటి నేతల నిష్క్రమణ దేనికి సంకేతం? ఆయనతో మీరెందుకు మాట్లాడలే? ఎందుకు ఆపలే? ఇట్లనే ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కష్టమే. రాష్ట్ర ముఖ్య నేతకు తలంటిన కాంగ్రెస్ అధిష్టానం. ఏఐసీసీ సమావేశాల సందర్భంగా మండిపడిన ఖార్గే. అమ్మాయిలే టాపర్లు, ఇంటర్ రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత అవార్డునిచ్చారు. ఆగని కూల్చివేతలు. ఐలాపూర్లో మళ్లీ దూసుకొచ్చిన హైడ్రా బుల్డోజర్. హైకోర్టు మందలించిన మారని కూల్చివేతల తీరు. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఇల్లులను నేలమట్టం చేస్తుంది హైడ్రా. అడ్డుకున్న స్థానికులు, భవనంపైకి ఎక్కిన యువకుడు. హైడ్రా కాంగ్రెస్ సర్కార్పై దుమ్మెత్తిపోసిన మహిళలు. అనుమతులున్నా ఎందుకు కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యంతో పొరుగింటిపైకి శిథిలాలు. మేమిక్కడ పనిచేయలేం, ఈ తిట్లు రాజకీయ ఒత్తిళ్లు భరించలేం. ముక్కుముడి సెల్లులపై వెళ్లిన రామగుండం తహసీల్ కార్యాలయ అధికారుల సిబ్బంది. ధృవీకరణ పత్రాలు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిధులు మేతకు టెండర్ ఏకమొత్తంగా ఇవ్వడంలో ఆంతర్యం అదేనా? మొత్తం టెండర్ల విలువ 880 కోట్లు అంటూ వార్తనిచ్చారు. కోతలైపోయినా కొనుగోలు లేవు అంటూ మరో వార్తనిచ్చారు. పంట కొనుగోలను పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్. జొన్న, శనగ, మక్క, సన్ఫ్లవర్ రైతుల గగోలు. మార్కెట్లో ధర లేదు, ప్రభుత్వం కొంటలేదు. పంట సేకరణ కేంద్రాలు ఏర్పాటుకు ససమెర. సర్కార్పై నమ్మకం కోల్పోతున్న రాష్ట్ర రైతులు. ప్రైవేటుకు అమ్మి నష్టం మూటగట్టుకుంటున్న వైన్యం. సింగు నీటిని విడుదల చేయండి. నీరందక ఎండుతున్న పంట పొలాలు. ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపం. మంత్రి ఉత్తమ్కు సునీత లక్ష్మారెడ్డి లేఖ రాశారు.
కౌలు రైతు బల్వన్ మరణం. దిగుబడి తగ్గడంతో తీవ్ర మనస్తాపం చెందారు. దిక్కు తోచక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా మందలపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే చర్చల విఫలం, అమెరికా ఇరాన్ మధ్య కుదరని శాంతి ఒప్పందం, దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ధర చూద్దాం. గిరిజా సమేతం సద్భక్తి ముక్తి ప్రదమీశమేకం సురాసురారాధితపాద పద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి. శ్రీవైద్యనాథం తమహం నమామి. యామే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధేశ్చ భోగే సద్భక్తి ముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునింద్రే. సురాసురేర్య క్షమహోరగాది కేదారమీశం శివమేకమీడే. కేదారమీశం శివమేకమీడే. సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీని రపవిత్రదేశే. యద్దర్శనాత్ పాతకమాశునాశం ప్రయాతి తంత్ర్యం బకమీశమీడే. ప్రయాతి తంత్ర్యం బకమీశమీడే. సుతామ్రపర్ణి జలరాశియోగే నిబాధ్యసేతుం విశిఖైరసంఖ్యే. శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. రామేశ్వరాఖ్యం నియతం నమామి. యం డాకినీషా కినికా సమాజే నిసేవ్యమానం పిషితాః శనిశ్చ. సదైవ భీమా ద్విపదా ప్రసీదనసీనా తమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. ఇలాపురేరం మ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతరస్వభావం గ్రీష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. గ్రీష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. జ్యోతిర్మయద్వార
दशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण स्तोत्रं पठित्वा मनुज्योतिभक्त्या फलं तदालोक्यनिजं भजे च फलं तदालोक्यनिजं भजे च कृतेन अनेन अद्य दिने द्वादश ज्योतिर्लिङ्गस्तोत्रपाठाख्येन कर्मणा धीश्वर भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्केदारेश्वर चरणारविन्दं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवागेदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। ओम सौराष्ट्र देशे विशदे तिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्ति प्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये तं सोमनाथं शरणं प्रपद्ये। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गे विमुदा वसन्तम् तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुं नमामि संसारसमुद्रसेतुम् अवन्तिकायां विहितावतारम् मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशं वन्दे महाकालमहासुरेशं कावेरिकानर्मदयोपवित्रे समागमे जनतारणाय सदैव मान्धाय त्रिपुरे वसन्तम् ओंकारमीशं शिवमेकमीडे ओंकारमीशं शिवमेकमीडे पूर्वोत्तरे प्रज्वलिकाभिधाने सदा वसन्तं गिरिजासमेतं सद्भक्तिमुक्ति प्रदमीशमेकम् सुराराधित పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాలోని వార్తలను చూసుకున్నట్లయితే గౌరవ ప్రతాప్ వీడ్కోలు ఎవరు లేని అనాథలకు అంటూ వార్తనిచ్చారు. అరుణ్య రోదన ఏటా వేసవిలో పోడుపేట అడవి నరికివేత గతేడాది 162 హెక్టార్లు కాపాడిన అధికారులు. మరో వార్తను చూసుకున్నట్లయితే ప్రథమం 25 ద్వితీయం 29 ట్రామా ఆపదలో ఏది ధీమా కార్యాలయ లేక కిరాయి భారం పడుతుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు చారిత్రాత్మక నిర్ణయం. కబడ్డీ రాష్ట్ర స్థాయి రెఫరీ పరీక్షలు. పరిధి దూరం విధులు భారం 406 కిలోమీటర్లను పర్యవేక్షిస్తున్న టానా ఆయన అరకొర సిబ్బంది దిక్కు.
దాతలు సాయం బడికి కొత్తదం, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అంటూ వార్తనిచ్చారు. అలాగే ఈనాలో మరికొన్ని వార్తలు చూస్తే మహిళను కాపాడిన పోలీసులు మొదల్లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందారు. కామారెడ్డి పరిధిలో తాళం వేసిన ఇంట్లో 20 తులాల బంగారం, 70 తులాల వెండి అపహరణ జరిగిన ఘటన కామారెడ్డి పరిధిలో చోటు చేసుకుంది. వృద్ధురాలి మెడల నుంచి బంగారు పుస్తల తాడు చోరీ జరిగింది. బిక్కనూరులో ప్రభుత్వ విద్యాలయాల్లో అత్యుత్తమ మార్కులతో డాక్టర్ విశాల్కు జాతీయ స్థాయి బాధ్యత అప్పచెప్పారు. ఎస్ఎస్సి సిజిఎల్లో ఆల్ ఇండియా ఒకంద 2వ ర్యాంక్ ఇందూరు, దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ప్రతి గుంటకు సాగునీరు అందించడమే లక్ష్యం అంటూ వాటికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. అలాగే ఈనాలో మరికొన్ని వార్తలు చూస్తే దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి వార్త ఇచ్చారు. వేసవి మొదలైంది, దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం 2వ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి పరామర్శ, ఇంటిపై సౌర వెలుగులు, విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యగారి యోజనను అమలు చేస్తోంది. పార్కుల అభివృద్ధికి కృషి, నగరంలోని పార్కుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నగర మేయర్ ఉమారాణి తెలిపారు. మున్నూరు కాపుల అభ్యున్నతికి వెన్నుదన్నుగా ఉంటాం, మున్నూరు కాపుల అత్యున్నతికి వెన్నుదన్నుగా ఉంటానని సంఘం జిల్లా అధ్యక్షుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. కరపత్రాలు ఆవిష్కరించారు. ఊర చెరువు కబ్జాను అడ్డుకోరు అంటూ సాలూరుకు సంబంధించిన వార్తనిచ్చారు. అనుమతులుంటే సమాచారం ఇవ్వండి, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని అంటూ వార్తనిచ్చారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెంజలో సూచిక బోర్లపై కిలోమీటర్లు వివరాలు లేవట, నాందేడ్ ఉంచా అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తనిచ్చారు. పొదల్లో బార్కెట్ పట్టింపు కరువు, మెట్టులో హత్య జరిగింది. మాక్లూరులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందారు. నిజామాబాద్ పరిధిలో రైలు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. నిజామాబాద్ పరిధిలో దానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే మళ్ళీ బాలికలదే అవా, ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థినులు, జిల్లా విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు. గతేడాది కన్నా 7.98% పెరిగిన ఉత్తీర్ణత. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. ఈ నెల 20 వరకు ఫీజు చెల్లింపునకు గడువు. సామాజిక విప్లవకారుల స్ఫూర్తిని కొనసాగిద్దాం, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు బహుజన పక్షపాతి. ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కేంద్రంలో డాక్టర్ అన్నాబాపు విగ్రహ ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ కాలేజీలో ఉత్తమ మార్కులు, ఖరీఫ్కు సాగు నీరందించాలి. తేయు విద్యార్థినికి అరుదైన అవకాశం లభించింది. ఎస్ఎస్సి సిజిఎల్లో ఆల్ ఇండియా ఒకంద 2వ ర్యాంక్. కామారెడ్డిలో భారీ చోరీ జరిగింది. 40 తులాల బంగారం, 60 తులాల వెండి అపహరణ చోటు చేసుకుంది. ఐఎంఏ అధ్యక్షుడికి కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆవర్తనిచ్చారు. 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు, మహిళా బిల్లు ఆమోదం దేశ రాజకీయాల్లోనే చారిత్రాత్మక ఘట్టం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 50% సీట్ల పెంపు. మహిళలు కులాలతో కాంగ్రెస్ రాజకీయం. మీడియాతో ఎంపీ అరవింద్ ధర్మపురి మాట్లాడారు. మరో వార్త చూస్తే ప్రతిభ చాటిన ప్రైవేటు కాలేజీలు ఆ వార్తనిచ్చారు. నిన్న ఇంటర్ ఫలితాల నేపథ్యంలో సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలో అని చెప్పేసి క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందారు. కామారెడ్డి పరిధిలో ఇంటర్ విద్యార్థి అదృశ్యమైన ఘటన నందిపేట పరిధిలో చోటు చేసుకుంది. వృద్ధురాలిపై రోకలి బండతో దాడి, 60 తులాల బంగారం అపహరణ చేసుకున్నారు. సీసీ రోడ్డు పనులు పరిశీలన. లింగంపేట్ ఎడ్లను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. నాగిరెడ్డిపేట పరిధిలో బాల్య వివాహం అడ్డుకున్నారు. నాగిరెడ్డిపేట అదృష్టమైన వ్యక్తిని హత్య జరిగింది. మాక్లూరు పరిధిలో దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచారం. పాదం ముద్రలను గుర్తించిన అధికారులు. భయోందోళనలో ప్రజలు, రైతులు. ఇంటర్ ఫలితం పతనం. అట్టడుగు స్థానానికి పడిపోయిన కామారెడ్డి. ఆశించిన స్థాయిలో మెరుగుపడని నిజామాబాద్. ఏటా మిథ్యగా మిగిలిపోతున్న ఇంటర్మీడియట్ విద్య. ఉమ్మడి జిల్లాలో ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలు బేష్. వరద కాలువలో తగ్గిన నీరు మోర్తాన్. సమస్యల ఒడిలో అంగన్వాడీ. టీయూ విద్యార్థినికి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం అనే వార్తనిచ్చారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించనున్న కీర్తన. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. భీమ్గల్ పరిధిలో ఆ వార్తనిచ్చారు.
ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.